డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ ర్యాంకర్లకు కోపు మార్గం అనే ఒక కథనం రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ రిజిస్టర్ చేసుకున్నారమ్మా. ఆల్రెడీ కూడా మన సబ్స్క్రైబర్లు కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మొత్తం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు నాకు తెలిసినంత వరకు. మరి ఇంకెవరైనా చేసుకోకపోతే చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. గేట్ ర్యాంకర్లకు ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కథనం అయితే రావటం జరిగింది. కొంతమందికి తెలుసో తెలియదు, మళ్ళీ ఒక వీడియో చార్జ్ చేద్దాం. మరి గేట్ ర్యాంకర్లకు మరి సిఓఏపీ ద్వారా కోప్ ద్వారా సిఓఏపీ ద్వారా మరి ఎంటెక్ జాబ్ ఆఫర్, మీకు పబ్లిక్ సెక్టార్లో జాబ్ రావాలన్నా కోప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. రిజిస్టర్ చేసుకోకపోతే చూసుకోండి, మీకు పిఎస్సిలో జాబ్ ఏ జాబ్ అయినా మిస్ అవుతుంది కదా. మరి ఈ పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం 26-27కు మొదలైన దరఖాస్తు ప్రక్రియ. జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా పిఎస్సిలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలకు మార్గం. గ్రాడ్యుయేషన్ గేటు మరి గ్రాట్యుయేట్ అప్లికేషన్ ఇంజనీరింగ్ ఈ పరీక్ష ఫలితాలు ఇటీవల మనకు 19వ తారీఖున రిలీజ్ అయ్యాయి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలకు అప్లై చేసుకుంటున్నారమ్మా. ఐఐటీలకు అప్లై చేసుకోకపోతే టైం అయిపోతుంది, అప్లై చేసుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. తర్వాత ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకును స్కోరు ఇక్కడ సీటు వస్తుంది, ఎలాంటి పిఎస్సిలో మొదటి దశ ఎంపికకు అర్హత లభిస్తుంది అనే సందేహాలు ఉన్నాయి. ఇలాంటి విద్యార్థులు కామన్ ఆఫర్ మరి యాక్సెప్టెన్స్ పోర్టల్లో తమ గేట్ ర్యాంక్ వివరాలు నమోదు చేసుకోవాలి. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదేంటంటే మీకు ఏదైనా ఆఫర్ వస్తే దీనిలోనే కనపడతాయి, కోప్లోనే కనపడతాయి. మీ ఇంటికి ఏమి లెటర్లే వాళ్ళేమి పంపరు. దే వోంట్ సెండ్ ఎనీ లెటర్స్ టు యువర్ హోమ్ అడ్రస్ అనమాట. అందుకని కోప్తో ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, ఎంపిక తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మరి కోప్ అంటే ఏంటి? కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్, సంక్షిప్తంగా కోపు. గేట్లో ర్యాంక్ సాధించి ఐఐటీలు, ఎంటెక్ ప్రవేశాలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కంపల్సరీగా మీరు ఐఐటీలో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా కోప్ ఒకటే రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా పిఎస్సిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు తమ లభించిన ఆఫర్లను తెలుసుకుని వాటిని సమ్మతించడానికి యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేసేందుకు అవకాశం కల్పించాలి. అమల్లోకి తెచ్చిన ఉమ్మడి ఆన్లైన్ విధానమే కోప్. ఇది 23 ఐఐటీలు ప్లస్ పిఎస్సిలో జాబు. మరి అదేవిధంగా చూసినట్టయితే 10 ఏళ్ల క్రితమే ఈ కోప్ విధానాన్ని 2017లో ప్రారంభించారంట. మొదటి ఏడాదిలో కేవలం 8 ఐఐటీలు ఈ విధానంలో పాల్గొనక తర్వాత అన్ని ఐఐటీలు సి వైపు మొగ్గు చూపాయి. ఈ విధానంలో సరైన ఫలితాలు ఇవ్వడంతో గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్న పబ్లిక్ సెక్టారు యూనిట్లు పిఎస్సీలు కూడా సిఓపిలు చేరిపోయాయి. 26-27లో 23 ఐఐటీలు, అదేవిధంగా ఐఐసి బెంగళూరు, ఎన్పిసిఐఎల్ తదితర ప్రముఖ పిఎస్సీలు ఈ కోప్ను విధానంలో ఆఫర్ ఇవ్వడానికి, అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది ఈ ప్రక్రియను ఐఐటి రూర్కీ అయితే కండక్ట్ చేస్తుంది, మీ అందరికీ తెలిసిందే. మరి సిఓపి ప్రయోజనాలు ఏంటి, అసలు కోప్ ఎందుకు, మనకు కోప్ ఎందుకు కావాలి? ఐఐటీలు, ఎంటెక్ కోర్సులకు, పిఎస్సిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గేట్ ర్యాంకర్లకు కోప్ ద్వారా పలు ప్రయోజనాలు లభిస్తున్నాయి. తర్వాత ఈ అసలు ప్రయోజనాలు ఏందో చూద్దాం. మరి ఆ అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీలు ఇచ్చిన ఆఫర్లు, పిఎస్సి జాబ్ ఆఫర్లు తెలుసుకోవచ్చు. మీకు ఐఐటీలో ఎంటెక్ సీటు వచ్చిందా లేదా అది కోప్లోనే కనపడుతుందమ్మ, గుర్తుపెట్టుకుని. మనకి రౌండ్ 1 నుంచి రౌండ్ 10 వరకు కూడా కోప్ రౌండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ రౌండ్లో సీటు వచ్చినా మీకు కోప్లో కనపడుతుంది. ఆ కోప్లో మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు, అది ఒకటే. ఐఐటీలను మళ్ళీ సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ ఈ డేట్స్ ఫైల్ పంపడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ డేట్స్ చూసుకోండి. ఇందుకోసం ఐఐటీలు, పిఎస్సీలు సదరు ఆఫర్లను సిఓపిలు పొందవచ్చు. ఇక చూస్తే మీరు అదేవిధంగా రౌండ్ల వారీగా ఇక్కడ చూడండి, రౌండ్ల వారీగా ఉండే ఆఫర్లకు సమ్మతించే అవకాశము. మరి రౌండ్ 1 ఉంది కదా, రౌండ్ 1 నుండి రౌండ్ 10 తిరస్కరణకు వీలు కల్పిస్తుంది. అంటే పలు రౌండ్లలో కోప్ ద్వారా ఆఫర్లను వీక్షించి నిర్ణయము తీసుకునే అవకాశం ఉంటుంది. ఎంటెక్ ప్రత్యేక దరఖాస్తు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంటెక్ మనం ఇండివిజువల్గా దరఖాస్తు చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. కోప్ పోర్టల్ ద్వారా ఐఐటీలు తమకు కేటాయించిన సీట్లను తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ కోప్ పోర్టల్ ద్వారానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాదు, ఇది పనికిరాదు. కోప్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాకే, జస్ట్ రిసీవే కానీ అప్లైకి పనికిరాదు ఇది. విద్యార్థులు ఆయా ఐఐటీల అడ్మిషన్ నోటిఫికేషన్ అనుకూలంగా వాటికి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తును ఐఐటీలు పరిశీలించి సీటు కేటాయింపు జాబితాను విడుదల చేస్తాయి. ఆ జాబితాను కోప్ పోర్టల్ విద్యార్థులకు అందుబాటులో ఉంచుతాయి, గుర్తుపెట్టుకుని. కోప్లో పెడతాయి అది మీ ఇంటికి. మరి ఇంతకుముందు మేము చదువుకున్న రోజుల్లో మీకు సీట్ వచ్చిందని మా ఇంటికే అడ్మిషన్ లెటర్ వచ్చింది, ఐఐసి వచ్చింది, ఐఐటి మెడ్రాసు, బాంబే, ఇలా చాలా వచ్చినాయి నాకైతే. మరి ఆ విధంగా ఇప్పుడు అవకాశం లేదమ్మా.
ఇప్పుడు కోప్లోనే అది కోప్ అనేది ఒక పోస్ట్ బాక్స్ లాంటిది. కోప్ అనేది ఒక బాక్స్ లాంటిది. ఆ బాక్స్లో వేస్తారు, నువ్వు రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. దట్ ఈజ్ అప్ టు యూ. మరి అంటే కోప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఐఐటీలు ఎంటెక్ సీటు కోసం తమ ఆసక్తి ఉన్న ఐఐటీలకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది. ఇదే విధంగా పిఎస్సి ఉద్యోగాల విషయంలో కూడా ఉంటుంది. అంటే పిఎస్సీలకు కూడా సపరేట్ చేసుకోవాలి. మరి కోప్ రిజిస్ట్రేషను ఎంటెక్లో ప్రవేశాలకు ఆ ఐఐటీలు వేరుగా దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా కోప్ రిజిస్ట్రేషన్ కోప్ నంబర్ ఉంటుంది. సిఓపి నంబర్ ఇస్తాడు. సో అండ్ సో XXXX ఇది నంబర్ ఉంటుంది, ఆ నంబర్ పెట్టాలి. అంటే ముందుగా కోప్లో తమ వివరాలను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ పొందిన విద్యార్థులు ఐఐటీల్లో ఎంటెక్ దరఖాస్తుకు అర్హులు అవుతారు. ఇలా 2 రకాల మరి కోప్ ఐఐటీలు వేరువేరుగా రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే ఐఐటీల్లో సీట్లు లభించిన విద్యార్థులు కోప్ ద్వారానే తమ సమ్మతి లేదా జస్ట్ సమ్మతి, యాక్సెప్టా రిజెక్టా తిరస్కరణ తెలియజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కోప్లో పొందుపరిచిన వివరాలు ఐఐటీలో దరఖాస్తు సమాచారం ఒకే విధంగా ఉండాలమ్మా. ఒకే విధంగా ఉండేలా చూడటమే దీనికి ఉద్దేశం మెయిన్. మరి తర్వాత 5 రౌండ్లలో ఇలా కోప్ రిజిస్ట్రేషన్ ఆధారంగా అభ్యర్థులు తమకు లభించిన సీటు, ఇన్స్టిట్యూట్ వివరాలు తెలుసుకునే అవకాశం 5 రౌండ్లో జరగనుంది. మొదటి 4 రౌండ్లకు పరిమితం కాకుండా అదనంగా మరో రౌండ్లో ఆఫర్లు ఇవ్వాలనుకునే విషయంలో మనకు మొత్తం 10 రౌండ్లు ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోండి. 5వ రౌండ్లో ఉంటుంది. ఇలా దశల వారీగా ఆఫర్లు తెలియజేసే వాటికి సమ్మతి, తిరస్కరణ. ఇతర రౌండ్లలో పాల్గొనే విద్యార్థుల విషయంలో 3 ఆప్షన్లు సైతం అందుబాటులో ఉంటుంది. యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్. ఇక్కడ మనకి కోప్లో అభ్యర్థులు మొదటి రౌండ్లో తమకు లభించిన సీటు లేదా ఇన్స్టిట్యూట్ విషయంలో సంతృప్తి చెందితే యాక్సెప్ట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఆప్షన్ని ఎంచుకోవచ్చు. వారికి తదుపరి రౌండ్లో ఆఫర్లు చూసుకొని మార్పులు చేర్పులు చేసుకోవడం అవకాశం. మరి యాక్సెప్ట్ ఫ్రీజ్ చేసి ఇన్స్టిట్యూట్లో చేరాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఐఐటి చెన్నైలో మనకి ఎంటెక్ సీట్ వచ్చిందనుకోండి, మరి యాక్సెప్ట్ ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసి తదుపరి రౌండ్లో మరో ఐఐటి ఆఫర్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే సింక్రనైజేషన్ కోసం ఇచ్చారు ఇది. తర్వాత రిటైన్ అండ్ వెయిట్ అనేది ఉంది. రిటైన్ అండ్ వెయిట్ మొదటి రౌండ్లో లభించిన సీటు, ఇన్స్టిట్యూట్ విషయంలో సమ్మతి తెలుపుతూనే మరింత మెరుగైన ఇన్స్టిట్యూట్ సీటు కావాలనుకునే విద్యార్థులు రిటైన్ వెయిట్ ఆప్షన్ పెట్టుకోవడం, అక్కడ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది. మరి ఇలా ఆప్షన్లు ఎంచుకునే విద్యార్థులు తదుపరి రౌండ్లో ఆఫర్లు చూసుకుని దానికి అనుగుణంగా తమ నిర్ణయంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రిజెక్ట్ అండ్ వెయిట్. ఒక రౌండ్లో వచ్చిన అన్ని ఆఫర్లు ఎంటెక్ పిఎస్సీలు జాబ్ తిరస్కరించి తదుపరి రౌండ్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్న భావించే విద్యార్థులు రిజెక్ట్ వెయిట్ను ఎంచుకోవచ్చు. వీరికి తదుపరి రౌండ్లో ఆఫర్లను వీక్షించే అవకాశము, దానికి అనుగుణంగా నిజంగా ఒక ఇన్స్టిట్యూట్లో ఎంచుకునే వీలు లభిస్తుంది. ఇక ఇన్స్టిట్యూట్ మలిదశ ఎంపిక. కోప్ పలు రౌండ్ ద్వారా తమకు లభించిన ఇన్స్టిట్యూట్కి సమ్మతి తెలిపిన విద్యార్థులు తర్వాత ఇన్స్టిట్యూట్ మలిదశలో నిర్వహించే ప్రక్రియ సంబంధించిన వివరాలు తెలుసుకుని వాటికి ప్రత్యేకంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఐఐటీలు పిఎస్సీలు గ్రూప్ డిస్కషన్, టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూకి సిద్ధం కావాలి. వాటిలో విజయం సాధించిన వారికి సీటు ఖరారు అవుతుంది. కోప్ అనే విద్యార్థులకు వారి ఆ ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయించిన ఇన్స్టిట్యూట్లకు సమ్మతి తెలిపే వేదిక అని గుర్తించాలి. యాక్సెప్ట్, రిజెక్ట్ అనమాట. ఇక్కడ వేరు పేపర్లో స్కోర్ సాధించు. ఒకవేళ విద్యార్థులు గేటు వేరు పేపర్లో స్కోర్ సాధిస్తే ఒక పేపర్ స్కోర్ ఆధారంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత కోప్ ఆన్లైన్లో అప్లికేషన్లు మిగతా పేపర్లని ముందుగా ఎక్కువ, సపోజ్ 2025 అనుకో, 2025 ఎక్కువ స్కోర్ ఉంటే అది పెట్టాలి. తర్వాత 2026 తక్కువ పెట్టుకోవాలి. మిగతా పేపర్ల స్కోర్లు పొందుపరిచిన అవకాశం ఉంటుంది. మరి సిఎస్సి, సిసిఈ, త్రిబుల్ విద్యార్థులకు గేటు ఒక్కటే కంటే ఎక్కువ పేపర్లు హాజరయ్యే అర్హత ఉంటుంది. ఇలా వేరు పేపర్లకు హాజరైన అభ్యర్థులు ఈ విధానము మరి చేకూర్చుకుంటే మంచిది. మరి కోప్ సమాచారం. కోప్లో పాల్గొనాలంటే 24, 25, 26 ఏదో ఒక సంవత్సరంలో గేట్ అర్హత సాధించాలి. ఐఐటీలో బీటెక్ చదువుతూ CGPA మీకు ఐఐటీల్లో కానీ బీటెక్ చదువుతూ CGPA 8 పైన ఉంటే మీరు కోప్ రిజిస్ట్రేషన్కు మినహాయింపు ఉంటుంది. డైరెక్ట్గా ఎంటెక్ చేసుకోవచ్చు. అలాంటి అభ్యర్థులు నేరుగా ఐఐటీల్లో ఎంటెక్కు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇక ప్రస్తుతము స్కోప్ పోర్టల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మే 11 నుంచి జూలై 10వ తేదీ వరకు మొత్తం 10 రౌండ్లలో కోప్ ఆఫర్లు ఉంటాయి. 6 నుంచి 10వ రౌండ్ వరకు ఉండే ఆఫర్లో ప్రతి రౌండ్లో యాక్సెప్ట్, రిజెక్ట్, ఫ్రీ. ప్రతి రౌండ్లో 6 నుంచి మనకేంటంటే 1 నుంచి 10 ఉంటాయి.
1 నుంచి 5లో 1, 6 నుంచి 10 ఉంటాయి కదా. 6 నుంచి 10 రౌండ్ల్లో ఉండే ఆఫర్లో అభ్యర్థులకు ప్రతి రౌండ్లో యాక్సెప్ట్, ఫ్రీజు, రిజెక్ట్, వెయిట్ మాత్రమే ఉంటాయి. యాక్సెప్ట్ అని చేయాలి, యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ చేసుకోవాలి. రిజెక్ట్ అండ్ వెయిట్ ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది కోపు యొక్క ఇది వెబ్సైట్, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్. ప్రతి ఒక్కరు చేసుకున్నారు ఆల్రెడీ. మన స్టూడెంట్స్ అందరూ మెంటర్షిప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చేసుకున్నారు. ఇంకా ఎవరైనా తెలియకపోతే మరి చూసుకోండి స్టూడెంట్స్. మరి మెంటర్షిప్ మరి దీని గురించి మరిన్ని డీటెయిల్స్, ఇండివిజువల్ డీటెయిల్స్ కావాలంటే స్టూడెంట్స్ కూడా మరి మెంటర్షిప్ తీసుకోవడానికి రెడీ అవ్వండి అమ్మ. మరి మెంటర్షిప్ తీసుకుంటే మీకు అన్ని విధాల సపోర్ట్గా ఉంటాం. గేట్ గైడెన్స్ 8500 ఇది నంబర్, వాట్సాప్ నెంబర్. దీనికి మెంటర్షిప్ ఫీజు ఇది ఐఐసి, ఐఐటి, ఎన్ఐటి మొత్తం కూడా మీకు సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరి మన దగ్గర మొత్తం డేటాబేస్ రెడీగా ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే మరి గేట్ గైడెన్స్ మరి అప్ టు జూన్, జూలై, ఆగస్ట్ వరకు కూడా నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక విషయానికి వస్తే మన దగ్గర మొత్తం డేటాబేసు ఎన్ఐటికి సంబంధించిన డేటా, ఇక్కడ ఎన్ఐటి అదేవిధంగా IIIT డేటా సంబంధించిన డేటా, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ CFTS సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం డేటా అయితే గేట్కి సంబంధించిన డేటా. ఇది సింగిల్ కౌన్సిలింగ్ అమ్మ. సింగిల్లో ఏమైనా మనకి ఎంసెట్ ఎలా ఉంటుందో, జేఈ ఎలా ఉంటుందో అలా సేమ్ కౌన్సిలింగ్ మనకి మే 1st వీక్లో వస్తుంది. మే 1st వీక్లో కౌన్సిలింగ్ వస్తుంది. దానికి సంబంధించిన డేటా మనము సింగిల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. PDF ఫైల్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మరి 23 ఐఐటీలకు సంబంధించిన డేటా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మెంటర్షిప్ చేరారో. ఎందుకంటే ఎవరైతే దేనికి అప్లై చేసుకున్నారో దానికి నేను చెక్ చేసి వాళ్ళని మరి ఇండివిజువల్గా కట్ ఆఫ్ మరి ఐఐటి మెడ్రాస్ కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ ఇలా అనేకమైన రూర్కీ కానీ ఇండివిజువల్గా సపరేట్గా నేను మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ అప్లికేషన్తో పాటు ఏ విధంగా అప్లై చేయాలో కూడా మరి చెప్తాను. మరి మెంటర్షిప్ చేరిన స్టూడెంట్స్ మనకు గ్రూప్ ఉందమ్మా, ఆ గ్రూప్లో చేరిన వాళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్కి మరి ఈ డేటా, ఆన్లైన్ డేటా రోజుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇంకా మనకి 10-15 తారీఖుల్లోని లోపలే ఐఐటీల్లో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఈ అవకాశాన్ని మరి కోల్పోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ నాకు వస్తుందా సార్ అంటారు, నాకు వస్తుందా, నాకు రాదా, ఇవన్నీ కాదమ్మా. మీకు ఎవరైనా మీరు ట్రై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, కోపులో రిజిస్టర్ చేసుకోండి. మరి అదేవిధంగా ఈ ఐఐటీలకి అప్లై చేసుకోండి. మనకు టైం లేదు, ఇంకా 2-3 రోజుల కంటే ఎక్కువ లేదు, సమయం లేదు మిత్రం అనే టైప్లో మరి సమయం లేదు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకు ఒక 200-300 రూపీస్ ఫీజు పోయింది. ఒక 10 ఐఐటీలు మీరు అప్లై చేస్తారు, 10 రోజులు 2000 రూపాయలు అవుతాయి. అంటే మన లైఫ్లో మీకు సీటు రావచ్చేమో కదా. మనము దేన్ని కూడా మరి ఇక్కడ కట్ ఆఫ్ అనేది అంత క్లారిటీగా ఉండదు. స్టూడెంట్స్ మరి ఐఐటీల్లో కట్ ఆఫ్ విషయంలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రొవైడ్ చేశారు, కానీ ఆ కట్ ఆఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకా తగ్గొచ్చు కూడా చెప్పలేం. సపోజు ఓబీసీ స్టూడెంట్స్కి 400కి ఒక ఐఐటీలో బిలాయిలో వచ్చిందనుకోండి సీటు, ఆ కట్ ఆఫ్ 300కి పడిపోవచ్చు కదా, చెప్పలేం కదా. మనం ఎవరిని ఏది కూడా మరి నమ్మటానికి వీల్లేదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఐఐటీస్కి అప్లై చేయండి. ఇప్పుడు ఎన్ఐటీ ఉందనుకో, ఈ కట్ ఆఫ్ని మనం నమ్మొచ్చు అటు ఇటు, కానీ ఐఐటీల కట్ ఆఫ్ని అంత ఈజీగా నమ్మడం. ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత స్కోర్ వచ్చినా రానివ్వండి, ఎంత స్కోర్ అయినా రావచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఐఐటీస్కి అప్లై చేయండి, కోపులో రిజిస్టర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.